నక్సలైట్లు మీ కుటుంబం నుంచి ఎవరైనా చేరారా? మా కుటుంబం నుంచి ఇంకా ఇక్కడ నుంచి మడవల దగ్గర నుంచి ఎవరు చేరట్లేదు. కుటుంబం నుంచి మా కుటుంబం మా బిడ్డ ఉంది. మీ బిడ్డ ఉందా? నా బిడ్డ సొంత బిడ్డ ఉంది. ఉండి పార్టీలకు ఎందుకు పోవాల్సి? ఇడమ చనిపోయాడు కదా, ఆ ఎన్కౌంటర్ అయిన కాడ అది కూడా ఉంది. అదే దానికి జైలు పెట్టిండట, రాజమండ్రి జైలు పెట్టి ఉన్నారని. ఇంట్లో నుంచి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? ఇంట్లో నుంచి నేను ఈ పని చేయకుండా నీవు పిల్లలతోటి ఆడి ఆడి ఇప్పుడు తినటానికి కుదరదు కదా, ఏదైనా పని చేస్తే మనకి డబ్బు అయినా అవుతుంది, ఏది ఈ తినటానికి ఒక ముద్ద దొరుకుద్ది అని చెప్పి ఒక చెంప నేను కొట్టాను. దాని తర్వాత అది ఏటో మనకి తెలియకుండా ఉరికింది. నేను చుట్టాల దగ్గర పోయిందని నేను ఆలోచించుకున్నా. అట్లా అని నేను రేపు ఎల్లుడో ఉండి చూద్దేమో లేదు దళంకి పోయింది అన్నాడు. ఇప్పుడు అరెస్ట్ అయింది. ఇటుమ దళంలోనే ఉండేదా? ఇడమ దళంలోనే ఉండేది. మామ కదా, మామయ్య అని. అదే 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అయింది. మరి బిడ్డను వెళ్ళి చూడవా? మరి రాజమండ్రి జైలుకి వెళ్తావా? ఏం చేయాలి నాన్న, ఇప్పుడు ఎక్కడ తెలియకుండా మేము ఇప్పుడు సుఖమా, మాది జైలు అయినా ఏదైనా దంతవాడ సుఖమా. పోలీసులు ఏమైనా చూపించారా? అంటే నీ బిడ్డను చూపిస్తానని చెప్పి తీసుకెళ్తా అంటున్నారా? లేదు చెప్పట్లేరు. మేము కాసేపు ఉండి అప్పుడు కానీ వెళ్తే మంచిగా అవుతుంది. ఇప్పుడు మంచిగా ఉందా లేదా, ఇప్పుడు సంపర్కం ఉంది. ఇప్పుడు సిలిండర్ అయిన వాళ్ళు ఉన్నారు సారు, సిలిండర్ ఉండేటోళ్ళు మళ్ళీ చెప్తున్నారు ఏం కాదు నీ బిడ్డ ఉంది కానీ నువ్వంతా కంగారు పడకు, వస్తే వస్తావు కానీ ఇక్కడ కలిసి ఫోన్ చేసి రమ్మంటాడు. ఏ వయసులో ఇటుమ వెళ్ళాడు పార్టీకి ఇక్కడ నుంచి? ఈ వయసు వెళ్ళాడు కానీ మాకు అంతా తెలియదు. 17 అట్లా 17, 18. ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని దానికి ఏం చెప్తారు కారణం? దానికి వాళ్ళు ఆడుకుంటాడనట్టు ఇప్పుడు దళం వచ్చి నేర్పిందిగా. ఇప్పుడు మనకి ఇలాంటి సమస్యలు ఉన్నాయి, మనము ఇట్లా ఉద్యోగం చేస్తేనే మనకి మంచిగా అనిపిస్తుంది. మనం ఇప్పుడు అడవి మన భూములు అన్నీ సామ్రాజ్యవాదులు సమ్మతవాదులు ఇలాంటి వాళ్ళు లాగి మనకంత భూమి ఇవ్వకుండా చేసుకుంటారని ఆలోచించి ఇది చెప్తే వాడు ఆలోచించి వెళ్ళిపోయాడు. మాకు కూడా ఏం చదువుకున్నాడు? వాళ్ళు ఇక్కడ చదివింది లేదు నాన్న, వాళ్ళు ఇక్కడ అన్నారకే ఆమెకే ఇప్పుడు మాత్రలు ఇక్కడ చదివి అక్కడే చదివాడు పార్టీలో. ఇక్కడ చదవట్లేదు. 5వ తరగతి చదువుకున్నాడు అంటారు. ఇక్కడ 5వ తరగతి లేదు, ఇక్కడ 5వ తరగతి లేదు, ఏం లేదు. ఇప్పుడు 2వ తరగతి లేమో ఇక్కడ చదువుకుంది. ఇక్కడ చదివింది లేదు. మేమంతా మొత్తం ఒక్కసారే చదివిన వాళ్ళు మేమే.